జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ఆయన పార్టీ శ్రేణులకు సైతం నిరాశనే మిగిల్చింది. జగన్ వస్తున్నారంటూ వైసీపీ నాయకులు నిన్న మధ్యాహ్నం నుంచే పలు కూడళ్లకు మహిళల్ని ఆటోల్లో తరలించారు. అయితే జగన్ ఎక్కడా బస్సు దిగలేదు. బస్సు లోపల నుంచి షో చేశారంతే. నోరు తెరిచి ఓటు అడగలేదు. చివరకు అభ్యర్థుల ఊసు ఎత్తకపోవడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఒక పక్క ఎండ మండిపోతున్నా 200 ఇచ్చి ఆటోల్లో తరలించిన జనం జగన్ను చూసేందుకు వేచి ఉన్నారు. అయినా ఆయన బయటకు మాత్రం రాలేదు. ఏసీ బస్సు లోపల నుంచే అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. కనీసం గ్లాస్ కూడా తీయకపోవడంపై వైసీపీ కార్యకర్తలు నిరాశ చెందారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం తేతల నుంచి జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. తణుకు బైపాస్లో ఒక్కచోట మాత్రమే బస్సు నుంచి బయటకు వచ్చారు. మిగిలిన సెంటర్లలో బస్సు లోపల నుంచే అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆయన యాత్ర కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. ముఖ్య కూడళ్ల వద్ద మాట్లాడతారని ఎదురు చూసిన జగన్ అభివాదంతోనే సరిపెట్టారు. పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. చంటి పిల్లలతో మహిళలు, వృద్ధులు ఎండకు అల్లాడిపోయారు. రావులపాలెం బస్టాండ్ ఇన్ అవుట్ గేట్లలో వైసీపీ నాయకులు వాహనాలను పార్కింగ్ చేయడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అనంతరం ఆయన యాత్ర తూర్పుగోదావరి జిల్లా పెరవలి మీదుగా సిద్ధాంతం చేరింది. అక్కడ సీఎం బయటకు వచ్చి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం తాటితోట జంక్షన్లో ఓ చిన్నారికి వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. 3 పేపర్ మిల్లు కార్మికులతో మాట్లాడారు. పొట్టిలంక నుంచి రాజానగరం వరకు మైక్ అందుకుని మాట్లాడింది లేదు. నుదుటికి ఉన్న బ్యాండేజ్ను చూపిస్తూ సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసులు భద్రత పేరిట జగన్ బస్సు యాత్రలో అత్యుత్సాహం ప్రదర్శించారు. వైసీపీ నాయకుడు జట్టి గురునాథరావును బస్సులోకి వెళ్లకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. మహిళలను కొందరు మహిళా పోలీసులు బయటకు నెట్టేశారు.